ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రభుత్వం అయితే ఎంబటెంబటినే బిల్లులను కూడా విడుదల చేస్తూనే ఉంది. అది అందరు తెలిసిన విషయమే. ఇప్పటి వరకు ఎంతమంది విడుదల చేసిందో కూడా చూద్దాం. మీకు 23,000 మంది 262 కోట్లు, ఇంతమందికి ఇన్ని వేల కోట్ల బిల్లులను విడుదల చేసింది. ఇందిరమ్మ ఇండ్ల బిల్లులు చెల్లింపు, లబ్ధిదారులకు పెద్ద మొత్తంలో నిధులు. చూసిరా, ప్రభుత్వం అయితే ఇమ్మటెమ్మటినైతే ఈ ఇందిరమ్మ ఇండ్ల విషయంలో మాత్రం బిల్లులను అయితే పెండింగ్ లో పెట్టకుండా విడుదల అయితే చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా సొంత ఇంటి నిర్మించుకుంటున్న సుమారు 23,000 మంది లబ్ధిదారులకు 262.51 కోట్లను విడుదల చేసినట్లు హౌసింగ్ కార్పొరేషన్ ఎండి విపి గౌతమ్ తెలిపారు. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో 23,000 మందికి 262.51 కోట్ల నిధులను అయితే విడుదల చేసినట్లయితే హౌసింగ్ కార్పొరేషన్ ఎండి అయితే చెప్తున్నట్టు తెలుస్తుంది. కానీ మొత్తం మీదనైతే ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ప్రజలకు ఇబ్బంది జరగకుండా బిల్లులను మాత్రము ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఎమ్మటెమ్మటితే విడుదల చేస్తున్నట్లయితే తెలుస్తుంది. మొత్తం మీదనైతే ఇదైతే చాలా మంచి బెటర్ ఆప్షన్. ఇదైతే ఈ మొత్తాన్ని ఆధార్ నెంబర్ ఆధారంగా లబ్ధిదారుల ఖాతాల్లోనే నేరుగా జమ చేసినట్లు పేర్కొన్నారు. అంటే ఇప్పటి వరకు బిల్లు అయితే విడుదల చేసిరుగా, ఆ బిల్లులకు సంబంధించి లబ్ధిదారులు, ఇప్పుడు లబ్ధిదారు నేనున్నా లేకపోతే ఒక్కొక్కరు ఉన్నారు, వాళ్ళ పేరు మీద ఇల్లు వచ్చింది, వాళ్ళ నేరుగా ఆధార్ కార్డుతో అనుసంధానం చేసి ఆ ఆధార్ కార్డుతో అనుసంధానం చేసిన తర్వాత నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లకే చేరేలా ఇప్పటి వరకు అయితే వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో పడేలాగానైతే ప్రభుత్వం అయితే చేస్తుందట. నేరుగా వాళ్ళ అకౌంట్లోనే పడుతున్నాయట. ఈ వారం చేసిన చెల్లింపుల్లో బేస్మెంట్ స్థాయి నిర్మాణ పనులు పూర్తి చేసిన లబ్ధిదారులు 2,763 మంది, గోడలు స్లాబులు కట్టడాల స్థాయి దాటిన వారు 20,186 ఉన్నారని తెలిపారు. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు 4,351 కోట్లకు పైగా నిధులు లబ్ధిదారులకు విడుదల చేశామని, బిల్లులను విడుదల చేయడంలో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. మొత్తానికి అయితే ఇప్పటి వరకు ఎవరికి కూడా బిల్లుల విషయంలో జాప్యం లేకుండా ఎలాంటి ఇబ్బంది జరగకుండా చర్యలు తీసుకుంటామని అయితే హౌసింగ్ సంబంధించిన ఎండి చెప్తున్నాడు. నేరుగా ఆ డబ్బులు కూడా లబ్ధిదారుని అకౌంట్లోనే జమ చేస్తున్నామని కూడా చెప్తున్నాడు. ఏదేమైనప్పటికీ కూడా అసలు ఎలాంటి ఇబ్బంది కాకుండా ఇవన్నీ పూర్తి చేస్తున్నారు ఇందిరమ్మ ఇల్లు. మార్చి నాటికి లక్ష ఇల్లు పూర్తి, మార్చి నాటికి 1,00,000 ఇందిరమ్మ ఇండ్లను పూర్తి చేస్తుందట. మొత్తం మీద ప్రభుత్వం ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, ఒకవేళ ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ఎలాంటి ఇబ్బందులు జరిగినా మీరు డైరెక్ట్ పోయి అధికారులను అడగచ్చు. ఎందుకంటే ఇది జరుగుతుంది అని చెప్పి డబ్బులు ఈయన బిల్లుల విషయంలో కానీ ఏ విషయంలో అయినా ప్రభుత్వం అయితే పకడ్బందీగానైతే ఇందిరమ్మ ఇండ్ల ప్లానింగ్ అయితే చేసి డబ్బులు కూడా నేరుగా లబ్ధిదారు అకౌంట్లోనే జమ చేస్తుంది. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు ఏదో ఒక దగ్గర, ఏదో ఒక నియోజకవర్గంలో ఏదో ఒక దగ్గర ఇబ్బందులు జరిగితే మాత్రం మీరు నేరుగా వెళ్ళి అధికారులను అయితే అడుక్కోర్రి. ఇట్లనైతే ఏం ఇబ్బంది ఉండదు. మార్చి నాటికి 1,00,000 ఇళ్లను మాత్రం ప్రభుత్వం పూర్తి చేస్తుందట. చూద్దాం మరి, మార్చి నాటికి 1,00,000 ఇళ్లను పూర్తి చేస్తుందా, మరి ఇంకెక్కువ చేస్తుందా, మరి ఒకవేళ తక్కువ చేస్తుందా అయితే చూద్దాం.